హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనమైన వార్త అయితే బయటకు వస్తూ ఉంది. బ్రేకింగ్ న్యూస్ వినిపిస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పార్టీలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి విజయవాడ దరిదాపుల్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా సమావేశమయ్యారు హోటల్లో అధినేతలకు తెలియకుండా అనే విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతూ ఉంది. విషయం ఏమిటి అంటే, జనసేన పార్టీకి సంబంధించిన 16 నుంచి 17 మంది ఎమ్మెల్యేలు సపరేట్గా ఒక హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు అనే విషయం ఇప్పుడు సంచలనం రేపుతూ ఉంది. ముఖ్యంగా పార్టీ అధినేతలకు తెలిసి ఈ సమావేశం జరిగిందా, తెలియకుండా ఈ సమావేశం జరిగిందా, అంటే రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది ఇప్పుడు సంచలనం రేపుతూ ఉంది. విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మీటింగ్కి వెళ్ళినటువంటి 16 మంది 17 మందిని విలేకరుల మిత్రులు కాంటాక్ట్ చేసినప్పటికీ వాళ్ళు నో కామెంట్ అని అంటా ఉన్నారు. విషయం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అధిష్టానం దృష్టికి, ముఖ్యంగా జనసేన పార్టీ దృష్టికి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. వెళ్ళినప్పటికీ దీనికి కొన్ని విషయాలు రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. ఈ 16-17 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఖాళీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఏ పని కావాలన్నా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు చెప్తేనే ఇక్కడ పనులు అవుతున్నాయి. మేము ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలిచామో మాకు కూడా అర్థం కావడం లేదు. ఎమ్మెల్యేగా మాకు ఏదన్నా చిన్న పని కావాలన్నా మంత్రి దాకా, జనసేన పార్టీ మంత్రి దాకా వెళ్లాల్సి వస్తుంది అనే ఆవేదన ఈ 16 మంది నాదెండ్ల మనోహర్ గారి దగ్గర వెళ్ళబుచ్చారు. దీనికోసమే వాళ్ళు రహస్యంగా మీటింగ్ అయ్యారు అని చెప్తున్నారు. కానీ ఇటువంటి విషయాలు ఈ విధంగా జరిగితే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని విన్నవించుకున్నారని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వస్తున్నప్పటికీ ఇది దాని వరకే పరిమితం అవుతుందా, లేకపోతే రాజకీయాల్లో ప్రకంపనలు ఏమన్నా సృష్టించబోతుందా అనేది ఇప్పుడు ఆదివారం రోజున ఒక సంచలనమైన వార్త అయితే ఆంధ్రప్రదేశ్లో వినపడతా ఉంది. చూడాలి మరి ఈ 16-17 మంది ఎమ్మెల్యేలు ఎవరి కోసం సమావేశమయ్యారు? ప్రజల కోసం అయ్యారా, లేకపోతే వారి రాజకీయ భవిష్యత్తు కోసం అయ్యారా, లేకపోతే కూటమి ప్రభుత్వం గురించి అయ్యారా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీని మీద అయితే ఇప్పటికిప్పుడు జనసేన పార్టీ పెదవి విప్పకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీరు ఎందుకు సమావేశమయ్యారో తెలుస్తుంది. థ్యాంక్ యూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.